ఎవరు అందులో? పాస్టర్లు చేతులుంచినప్పుడని ఉందా? నమ్మిన వారు చేతులుంచినప్పుడని ఉందా? అస్సలు ప్రియులారా, నా శోభ ఏందో మీకు అర్థమయ్యేటట్టు 2 ముక్కలు చెబుతా. మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడిద్ది. అది నా బాధ. నా బాధ అది. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏంటి నా బాధ అంటే, ఇంతమంది ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతులుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే, అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే, అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికే వస్తాయి. అక్క ప్రార్థన చేయవా? అన్యులు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర. అక్క ప్రార్థన చేయవా? చేతులుంచవా నా మీద? అక్క నా బిడ్డకి బాగలేదు అక్క, చెయ్యి ఉంచవా? అక్క నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క, గద్దించవా? ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయిత నీకుందా? నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత, విశ్వాసం నీకుందా? ఉంటే తప్పకుండా నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే నువ్వు వస్తున్నా పోతున్నా లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు. నువ్వు వస్తున్నా పోతున్నా నీకు వందనాలు చెప్తారు. ఎందుకు? ఆ దైవత్వం నీలో కనపడింది కనుక నీకు వందనాలు చెప్తారు. ఒక మెట్టు ఎక్కావు, ఇంకొక మెట్టు ఎక్కు, చేతులుంచే స్థాయికి ఎదుగు. అరే నీ బతుకంతా కూటమి అవటం, వెనక్కి పోవటం, క్యూలో నిలబడటం, నేను చేయబెట్టడం, నువ్వు ఇంటికి పోవటం, ఎగురుకుంటా ఈ ఎంతకాలం ఇది? వాక్యం ఏం చెప్పింది? నా బతుకంతా నేను మీ నెత్తిన చేతులు ఉంచడమే కానీ మీరు ఎదుటి వాళ్ళ నెత్తి మీద చేతులు ఉంచే పరిస్థితికి ఎదగరా? ఎప్పుడు ఆ మెట్టికి ఎప్పుడు ఎదుగుతారు? వాక్యం ఏం చెప్పింది? ఇప్పుడు ఇంతకు మాకు ఏం చెప్తున్నావురా బాబు? కూటమైనాక నన్ను వదిలిపెట్టండి అంటున్నావా? ఏంది నీ శోభ అనేది మీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం చెప్పట్లా. నాకేం ఇబ్బంది, అవసరమైతే ఒక అరగంట నిలబెట్టి ఒక ముద్ద అన్నం తినైనా సరే వరుస పెట్టి చేస్తా ప్రార్థన, అది ప్రాబ్లం కాదు. కానీ నేర్చుకోవాలి, ఎదగాలి. నువ్వు అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి. సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వున్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి, నాంది పలికేవాడివి కావాలి. నువ్వు పని చేసే దగ్గర ఎవరికైనా బాగలేకపోతే వాడు నీ దగ్గరికి రావాలన్నా ప్రార్థన చేయవా? అన్నా నా మీద చేయి ఉంచవా అని ఎప్పుడన్నా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఉంటే ధన్యుడివి. నీ ఇరుగు పొరుగులు ఎవరైనా అన్నా ప్రార్థన చేయవా, నా బిడ్డకు బాగలేదని అనుకుంటూ వచ్చారా? ఆ దైవత్వం నీలో చూసారా? ఆ ఆత్మ నీలో చూసారా? ఆ విశ్వాసం నీలో చూసారా? ఆ భక్తి నీలో చూసారా? ఆ ప్రార్థన నీలో చూసారా? ఆ ఆత్మీయత నీలో చూసారా? ఆ దైవ వాక్కు శక్తి నీలో చూసారా? ఎంతకాలం నువ్వు అట్లాగా ఒట్టి ఖాళీ పాత్రగా ఉంటావు పద్దస్తమానం? 20-21 సంవత్సరం వయసులోనే నేను ప్రభువుని తెలుసుకుంది. ఆ ప్రభువుని తెలుసుకొని కొద్ది కాలం దేవుని వెంబడించి దేవుని భక్తి మార్గంలో నేను వెంబడిస్తూ ఉండగానే అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. నేను రోడ్డు మీద వస్తా పోతా ఉంటే నన్ను ఆపి పిల్లగాడికి తడపర పోసింది, అయ్యా ఒక్కసారి అట్లా తాకవా? అబ్బాయి మరణ పడకలో ఉన్నాడయ్యా, ఒకసారి తాకవా? అయ్యో నాకు బాగలేదు, కొంచెం చేతులుంచవా? ప్రార్థన అడిగారు. నాకు ఆశ్చర్యం. నేను అనేవాడిని, నేను పాస్టర్ని కాదమ్మా, నేను సేవకుని, చర్చికి వెళ్ళి వస్తున్నానంటే, ఏమన్నాయా మాకు ఆ యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు. నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టి, ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా. మీ అందరికీ బలహీనత వస్తే నేను చేతులు ఉంచుతా, నాకు బలహీనత వస్తే డౌట్ రావాలిగా. ఈ డౌటు ఇప్పుడు చెప్పండి, మరి నాకెవరు? నన్ను బాగు చేసేది ఆయన వాక్యమేగా, నన్ను స్వస్థపరిచేది ఆయన వాక్యేగా, నిన్ను కూడా స్వస్థపరిచేది ఆ వాక్యే.
నిన్ను నిలబెట్టేది కూడా ఆ వాక్యే. నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది కూడా ఆ వాక్కుకే. ఇతరులకు బాగులేనప్పుడు నువ్వు చేతులు ఉంచాలి. నీకు బలహీనత వస్తే నువ్వు మోకాళ్ళు ఊనాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, రిపోర్టు మారాలి. యేసునామములో నీ బలహీనత పోవాలి, నూతన శక్తి నీలో విడుదల. ఇది ముందు జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయాలను తీవ్రంగా తీసుకోకుండా, వీటిని పరిగణలో తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లండి? అది యేసు ప్రభు మాట్లాడింది. సూచనలు చూచుట వలన కాదు కానీ మీరు నేను ఇచ్చే రొట్టె ముక్కలు తిని తృప్తి చెందటం వలననే మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నానావిధ సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో వచ్చారు. వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు, ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు. ఆ మనిషి ద్వారా మీకు విడుదల ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, రక్షణ పొందిన నీలో, నువ్వు వెతుకుతున్న ఆ మనిషిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో, రక్షణ పొందిన నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న మనిషిని ఏ గ్రంథం మండించిందో అదే గ్రంథం ఈరోజు నీ చేతుల్లో కూడా ఉంది. తెలుసా? కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. నా కోరికండే నా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధమై లేవాలి. ఒక్కొక్క స్త్రీ దేవుని చేత గండ్రగొడ్డలి కావాలి. బలవంతుని చేతి బాణములోని విల్లంబు వలె కావాలి. ఒక్కొక్కళ్ళు అలా తయారైతే మత ఉన్మాదులు 100 మందిని తీసిన 1000 మంది మళ్ళా యోధులు తయారవుతారు. మత ఉన్మాదులు 100 మందిని తీసిన 1000 మంది లెగుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను. నీకు తెలుసా, విశ్వాసుల చేత కూడా ప్రార్థన చేపిస్తాను. నేను చేయించుకుంటా. వెనక ముసలోళ్ళు ఉన్నారుగా, మొన్న వాళ్ళు ప్రార్థన చేతన పోయి కూర్చున్నా. మీరందరూ అట్టివారు కావాలి. పిల్లకాయల్లాగా ఉండొద్దు. పొద్దస్తమానం ఆత్మీయ ప్రగతి లేని ఎదుగు బొదుగు లేని పిల్లకాయల్లాగా ఉండొద్దు. ఎదగాలి. పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉన్నామన్న నిశ్చయత ఉండాలి. దేవుని వాక్కును ధ్యానించాలి. సమయమందును అసమయమందును వాక్యాన్ని తినాలి, చదవాలి, ధ్యానించాలి. ఖాళీ దొరికిందా? దేవుని సన్నిధి ప్రార్థన తోటకి వెళ్ళిపోవాలి, అక్కడ గడపాలి. మందిరానికి రావాలి, ఇక్కడ గడపాలి. ఖాళీ దొరికిందా? అదే ధ్యాసలో ఉండాలి. అలా ఎవరు దేవుని వాక్కు చేత, ఆత్మ చేత అభిషేకంతో నింపబడతారో ఎంత దీవెనకరంగా తయారవుతారో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మొదటి ప్రశ్న అయిపోయింది. ఇంకో ప్రశ్న అడిగి ముగిస్తా. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. మళ్ళా నాకు మీరు నిజం చెప్పాలి. ఓకేనా? అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. యేసు ప్రభు నుండి అనేకం పొందగోరి మనం వస్తున్నామా? మన సమస్యలకి పరిష్కారం, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, శోధనల నుంచి విడుదల పొందగోరి మనం వస్తున్నామా? అబ్బే ఇవన్నీ కాదండి, కేవలం ఆయన్ని ప్రేమించే వస్తున్నామా? రెండు మాటలు. ఇందులో నిజం చెప్పండి. మీరు ఆయన్ని ప్రేమించి, కేవలం ఆయన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి.
కదిలించండి చేతుల్ని, దించండి. అన్న ఆ ప్రేమ, ఈ మాటలు నువ్వు చెప్పేది ఏందో మాకు తెలియదులే కానీ అప్పులైపోయినాయి అన్న. ఇంక ఎవడు ఇచ్చే మార్గం కూడా లేదు, ఎట్ట బయటపడతాం అర్థం కావట్లేదు. దేవుడి సన్నిధి కన్నా వస్తే దేవుడన్నా వాటి నుంచి దారి చూపిస్తాడు, బయటపడే దారి అని వచ్చాము. జబ్బుతో వచ్చాము, సమస్యతో వచ్చాము, ఇబ్బందితో వచ్చాము, వీటి నుంచి పరిష్కారం వెతుకుతూ వచ్చాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న చాలా నలుగుతున్నాం అన్న, సతమతం అవుతున్నాం, సమాధానం నా ప్రభు దగ్గర ఉందని వచ్చామన్న అన్నోళ్ళు. రైట్. మీరు కోరినట్లే మీరు ఎదుర్కొంటున్న ఆ శోధనలన్నిటిలో నుండి నా తండ్రి యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మీ మీదున్న ఆ రుణభారాలు కొట్టివేయబడునుగాక. మీరు అనుభవిస్తున్న ఆ శోధనల నుండి నా తండ్రి మీకు యేసు నామములో విడుదల కలిగించునుగాక. ఇప్పుడు ముందు చేతులు ఎత్తిన వాళ్ళు అనుకుంటారు, ఇదే నీ ముందు నేను తొందరపడి చేతులు ఎత్తాను, శుభ్రంగా ఈ దీవెనలని నాకు వచ్చేయిగా అనుకుంటారు. ఒక మాట, ఇప్పుడు అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలు చూసి, ఆయన చేసే సహాయాలు చూసి నువ్వు కూడా పొందటానికి నువ్వు ఆయన దగ్గరకు రావాలనేది దేవుడు ఆశిస్తున్నాడా, లేకపోతే మరేదన్నా ఆశిస్తున్నాడా అనేది ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఆయన చేసేవి చూసి ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఆశించినట్టయితే మనందరి కళ్ళ ముందు కుప్పల తెప్పలుగా అద్భుతాలు చేసేవాడు. ఆ దెబ్బకి కుప్పల తెప్పలుగా జనాలు కూడా తెంపు లేకుండా కనపడేవాడు. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన శోధనలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు కళ్ళ ముందు ప్రాణాలు కూడా పోతున్నాయి. కొంతమందినేమో చచ్చే వాళ్ళని బతికిస్తున్నాడు, కొంతమంది బతికున్న వాళ్ళని మరణానికి అప్పగిస్తున్నాడు. మన కళ్ళ ముందు యోధులు కూలిపోతున్నారు, దైవజనులు సహా రాలిపోతున్నారు. అక్కడ మనకి డౌట్ వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్గా ఎందుకు మనల్ని ఉంచాలి? అద్భుతాలు చేసేయాలి కదా, చేస్తే జనం అంతా అన్యులంతా కుప్పల తెప్పలకు వచ్చి పడతారు కదా. కానీ కళ్ళ ముందు బాహాటంగా పెద్ద హడావుడిగా అయితే కార్యాలు జరగట్లా. అవునా? మ్యాటర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నావా? రైట్, విను. నేను గుర్తించింది ఏంటంటే, ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, సహాయాలు చేసి వాటి ద్వారా మనల్ని రాబట్టాలని ఆయన ఆశించట్లా. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన తనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. బాగా వినండి. ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సహాయాలు, స్వస్థత కార్యాలు, వాటి ద్వారా కూడా మనం ప్రభు దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతాం కదా అంటే అవుతాం. కానీ ఎంతవరకు అవుతాం తెలుసా?